కంచెగచ్చిబౌలి భూముల పరిరక్షణ కోసం ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలని మంత్రుల కమిటీని డిమాండ్ చేశారు విద్యార్థులు, పౌర సమాజం ప్రతినిధులు. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో పౌర సమాజం ప్రతినిధులు, విద్యార్థులతో మంత్రుల కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి కూడా ఈ భేటీలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు ప్రతినిధులు. పోలీసుల కస్టడీలో ఉన్న 2 విద్యార్థులను విడుదల చేయాలని కోరారు. క్యాంపస్ నుంచి పోలీసులను పంపేయాలని విన్నవించారు. అయితే క్యాంపస్ నుంచి పోలీసులను పంపించడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 400 ఎకరాల పరిరక్షణకు పోలీసుల భద్రత అవసరమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో హెచ్సియు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి చర్చలు జరిపారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కంచెగచ్చిబౌలి భూములపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ రోజు సమావేశమైంది. సెక్రటరియట్ లో ఇటు మంత్రులు, పౌర సమాజ ప్రతినిధులతో పాటు హెచ్యు టీచర్స్ అసోసియేషన్ తో దాదాపుగా 2 గంటల పాటు సమావేశమయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలను టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వం మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా హెచ్సిలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రస్తుతానికి పోలీసుల బందోబస్తు ఉంది. పోలీసులను క్యాంపస్ లోకి వెళ్ళే ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా టీచర్స్ అసోసియేషన్ మంత్రుల దృష్టికి తీసుకెళ్లింది. ఇక ఇప్పటికే చాలా మంది విద్యార్థులపై కూడా కేసులు నమోదు చేశారు. వాళ్ళపై కేసులను కూడా ఎత్తివేయాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్లుగా ఇటు మంత్రుల కమిటీ ముందు ఉంచారు. మంత్రుల కమిటీ కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులపై నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి సానుకూలంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళపై కూడా కేసులు ఎత్తేసే దిశగా పోలీసులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో అక్కడికి వెళ్లేందుకు అయితే ప్రస్తుతం అనుమతి లేదు. అక్కడ యథాతథ స్థితిని కొనసాగిస్తాం, అక్కడ పోలీసు బందోబస్తు ఉంటుంది అని చెప్పేసి కూడా ఇటు మంత్రుల కమిటీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తో పాటు సివిల్ సొసైటీ ప్రతినిధులకైతే చెప్పడం జరిగింది. ఇక సివిల్ సొసైటీ ప్రతినిధులు కూడా పలు కీలక అంశాలను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చెట్ల తొలగింపు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేయాలి. ఆ తర్వాత అక్కడికి విద్యార్థులను కూడా అనుమతించాలి అని చెప్పేసి చెప్పినప్పుడు కొంత దానికి సంబంధించి అయితే సందిగ్ధం నెలకొందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే ఈ రోజు దాదాపుగా 2 గంటల పాటు సమావేశంలో పలు కీలక అంశాలను అయితే ప్రభుత్వం దృష్టికి యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ తీసుకెళ్లింది. ఇక ఏదైతే యూనివర్సిటీ భూములు ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా ప్రస్తుతం వివాదాస్పదంగా ఉన్నటువంటి ఆ 400 ఎకరాల భూమిని కూడా యూనివర్సిటీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా యూనివర్సిటీ స్టాఫ్ అయితే కోరడం జరిగింది. దీనికి ప్రభుత్వం నుంచి కొంత విముఖత వ్యక్తం చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మంత్రుల కమిటీ ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ మంత్రుల కమిటీ ఒక నివేదికను కూడా రెడీ చేసింది. మరోవైపు ప్రభుత్వం ఈ నెల 16వ తేదీలోపు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంది కాబట్టి అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకొని సుప్రీంకోర్టుకు నివేదిస్తామని చెప్పేసి కూడా ఇటు మంత్రుల కమిటీ యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా సివిల్ సొసైటీ గ్రూప్స్ కి అయితే చెప్పారని చెప్పేసి
తెలుస్తుంది. ఇక మరోవైపు ఇటు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆమె నిన్న యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల అభిప్రాయాలు తీసుకున్నారు. అక్కడ ఎక్కడైతే 400 ఎకరాలు ఉందో ఆ భూమి వైపు వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆమె వెనక్కి తిరిగారు. మరోవైపు ఆమె ఈ రోజు ప్రభుత్వం నుంచి కావచ్చు, అదేవిధంగా టీచర్స్ అసోసియేషన్ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఆమె కూడా ఏఐసిసికి ఒక నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక విద్యార్థులపై నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎవరైతే అరెస్ట్ అయ్యి జైళ్లలో కావచ్చు, లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, విడుదల చేసేందుకైతే చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి కూడా స్పష్టం చేసింది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.